अरे हो गरिया रे हा జెర్సీ మూవీ డైరెక్టర్ దానికి తోడు అనిరుద్ బీజిఎం యాడ్ అయితే కొండని కంబ్యాక్ గ్యారంటీ అనుకున్నా. కాకపోతే ఫస్ట్ హాఫ్ పంగనామం పెట్టేశారు. సెకండ్ హాఫ్ అయితే కింగ్డమ్ కాదు కింగ్ సైజ్ రాడ్ దింపి బండి బాల్తా కొట్టించారు. సమ్ పర్టికులర్ 2 to 3 పోర్షన్స్ తప్ప మూవీ అయితే నాకు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఆ 2-3 పోర్షన్స్ కూడా ఫస్ట్ హాఫ్లోనే ఉన్నాయి. ఇంకా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ అండ్ గెట్ ఇన్ టు ద రివ్యూ. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే శివ, సూర్య ఇద్దరు బ్రదర్స్ చిన్నప్పుడే విడిపోతారు. విడిపోయిన తర్వాత సూర్య పోలీస్ ఆఫీసర్ అవుతాడు, శివ ఒక మాఫియా గ్యాంగ్కి డాన్ అవుతాడు. సూర్యని ఒక మిషన్ పని మీద శ్రీలంక పంపిస్తారు. హీరో శ్రీలంక వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, మిషన్ అకాంప్లిష్ చేశాడా లేదా, అసలు ఆ మిషన్ ఏంటి తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీని చూడాలి. మూవీ స్టార్ట్స్ వెల్. స్టార్ట్ అయిన 15 minutesలో హీరో క్యారెక్టరైజేషన్ అనేది చాలా బాగా డిజైన్ చేసుకున్నారు డైరెక్టర్. అండ్ ఫాలోయింగ్ దట్ మనకి ఇంటర్వెల్ వరకు బాగానే సాగుతుంది మూవీకి స్టోరీ అనేది. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ హియర్. సేవియర్ టెంప్లెట్ వస్తుంది, ఇంకా రొటీన్ డ్రామా అయిపోతుంది మూవీ మొత్తం. కమింగ్ టు ది ప్లస్ పాయింట్స్, మూవీలో లొకేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. ఇంకా మైనస్ పాయింట్ల విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గురించి మాట్లాడుకోవాలి. మూవీ బాగున్నా బాగోకపోయినా అనిరుద్ మ్యూజిక్ మాత్రం పక్కా హిట్ అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. కాకపోతే ఇక్కడ ఫార్ములా రాంగ్ అయిందని చెప్పుకోవాలి. నాకైతే మ్యూజిక్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. సాంగ్స్ ఒక 1 or 2 సాంగ్స్ బాగున్నాయి. ఇంకా బీజిఎం విషయానికి వస్తే చాలా డల్, మ్యూజిక్ ఎక్కడ లేదు బీజిఎం అయితే. ఎలివేషన్స్ పడాల్సిన సీన్స్లో కూడా మ్యూజిక్ ఇవ్వలేదు సరిగ్గా నాకైతే. ఇక్కడో ఒక బీజిఎం ఉంది, అదే 3-4 సార్లు వేశారు అంతే తప్ప సరైన బీజిఎం ఒక్కడు కూడా కొట్టలేదు. ఇంకా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సత్యదేవ్, విజయ్ అన్న అండ్ వెంకటేష్ వీళ్ళ ముగ్గురు యాక్టింగ్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ వేస్ట్ అయిపోయిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే హీరోయిన్. ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఈ మధ్యన వస్తున్న సినిమాల్లో అసలు హీరోయిన్ స్కోప్ ఉండట్లేదు, కాకపోతే పెడుతున్నారు. హరిహర వీరమల్లు, ఇప్పుడేమో కింగ్డమ్. ఇంకా పార్ట్ 2 కూడా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు లాస్ట్లో. ఇంకా అది వస్తుందో లేదో నాకైతే డౌటే. అండ్ కమింగ్ టు ది అడల్ట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్, ఎక్కడ అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయలేదు. హ్యాపీగా ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఏదో ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ కోసం ఒక లుక్ వేస్తామంటే ట్రై చేయొచ్చు, ఇక మీ ఇష్టం. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ కింగ్డమ్. వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఒక్క సబ్స్క్రైబర్ వస్తే చాలు ఈ వీడియోకి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ వన్ మోర్ టైమ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్. Thanks a lot. And thanks to thanks a lot. Thank you.